హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. హరిరామజోగయ్య గారు మళ్ళీ మరొక సంచలనమైన లేఖను విడుదల చేశారు. 24 సీట్లు పవన్ కళ్యాణ్ తీసుకోవటం పట్ల ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఒక కొత్త ప్రతిపాదనను తెర మీదకి తీసుకొచ్చారు. అయితే అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు కేటాయించిన 94 సీట్ల మీద కూడా ప్రకటించిన అభ్యర్థుల మీద కూడా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ప్రధానంగా ఆయన 94 సీట్ల మీద ఏం చెప్పారు? ఇందులో 94 సీట్లలో కమ్మ వారికి 24 సీట్లు, అంటే 4% ఉన్న కమ్మ వాళ్ళకి 24 స్థానాలు, 6% ఉన్న రెడ్లకు 17 స్థానాలు, 25% ఉన్న కాపులకు 15 స్థానాలు, 50% ఉన్న బీసీలకు 25 స్థానాలు మాత్రమే కేటాయించడం జరిగింది. అంటే తద్వారా సామాజిక న్యాయం జరగలేదు అన్న అంశాన్ని ఆయన తెర మీదకి తీసుకొచ్చారు. సరే, ఒకటేంటంటే తెలుగుదేశంకి ఎన్ని సీట్లు వస్తున్నాయి, జనసేనకి ఎన్ని సీట్లు వస్తున్నాయి అనేది ఒక కోణం అయితే, కొత్త కోణాన్ని టచ్ చేశారు హరిరామజోగయ్య గారు. సామాజిక వర్గ సమీకరణాన్ని మీరు తప్పారు అనేది ఆయన ప్రధానంగా చెప్పడం జరిగింది. ఇందులో 4%, 6% కలిగిన, అంటే మొత్తం 10% కలిగిన కులాలు రెండింటికి వచ్చిన సీట్లు 41 సీట్లు రావటం జరిగింది. కానీ 75% ఉన్న వాళ్ళకి మాత్రం 40 స్థానాలే వచ్చాయనేది ప్రధానంగా ఆయన ప్రస్తావించిన అంశం. ఇకపోతే ఆయన కొన్ని ప్రశ్నలు కూడా సంధించడం జరిగింది ఆయన లేఖలు. ఆయన ఏమంటున్నారంటే, ఈ సీట్ల పంపకానికి ప్రాతిపదిక ఏమిటి? జన సైనికులను సంతృప్తి పరుస్తుందని మీరు భావిస్తున్నారా? అలాగే ఈ పొత్తు ధర్మంలో భాగంగా ఒకళ్ళు ఇవ్వటం ఇంకొకళ్ళు తీసుకోవటం అనేది పొత్తు ధర్మం అవుతుందా? జన సైనికుల గౌరవానికి తగ్గట్టుగా ఈ సీట్ల కేటాయింపు జరిగిందా అన్న ప్రశ్నలు కూడా ఆయన సంధించడం జరిగింది. అయితే ఇక్కడ ఆయన జనసేనకు 24 సీట్లే అంటే గెలిచే స్థానాలే తీసుకున్నామని పవన్ కళ్యాణ్ గారు అంటే, గెలిచే స్థానాలంటే జనసేన పరిస్థితి అంత దయనీయంగా ఉందా? కేవలం 24 స్థానాలే గెలుస్తామని మీరు అనుకుంటున్నారా? అలా కాకుండా ఆర్థికంగా అంగబలం పరంగా కూడా బలమైన వ్యక్తుల్ని ఒక 45 మంది నుంచి 50 మంది వరకు సూచించారు గతంలో జోగయ్య గారు. ఆ అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించారు ఆయన. జనసేనకు సామాజిక పరంగా అనువైన అసెంబ్లీ సీట్లు 50 నుంచి 60గా గుర్తింపబడిన మాట వాస్తవం. ఆయా నియోజకవర్గాలు వివిధ కులాలకు సంబంధించిన బలమైన అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించడం జరిగిందనేది ఆయన ప్రస్తావించడం జరిగింది. అయితే ఏదేమైనా ఈ 24 నియోజకవర్గాలు కేటాయింపు అధిక సంఖ్యాకులైన జన సైనికులను సంతృప్తి పరచని మాట వాస్తవం. వారు కోరుకుంటున్నది రాజ్యాధికారుల్లో తమకు గౌరవమైన వాటా. అది సీట్ల పంపకంలో జరిగినప్పుడే పరిపాలనాధికారం కూడా దక్కుతుందనేది వారి వాదన. తాము కలలు కంటున్నట్టుగా పొత్తులో భాగంగానైనా తమ అధినేత పవన్ కళ్యాణ్ గారిని కనీసం 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చూడాలన్నది వారి కోరిక. తక్కువ సంఖ్యలో జనసేనకు సీట్లు కేటాయించడం ద్వారా ముందు ముందు తమకు అధికారంలో రావాల్సిన వాటా రాకుండా పోతుందేమోనన్నది వారి భయం. అధికారం చేజిక్కించుకోకుండా పవన్ కళ్యాణ్ గారు కలలుగంటున్న రామరాజ్యం స్థాపించుకోలేమన్నది వారికున్న ఆవేదన. పవన్ కళ్యాణ్ లేకుండా తమందరూ కోరుకుంటున్న నీతివంతమైన పరిపాలన సాగదేమోననేది వారి ఆందోళన. వైఎస్ఆర్ పార్టీ దుష్పరిపాలనకు అంతం పలకాలనే పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం నెరవేర్చడానికి జన సైనికులు ఎల్లప్పుడూ సిద్ధమే. ఓవరాల్గా ఆయన చెప్పింది ఏంటంటే, ఇవన్నీ కూడా రాస్తూ ఆయన సరే ఎలాగైనా మనం అనుకున్నది 24 సీట్లు కాదు, 40 నుంచి 40 ప్లస్ 50 నుంచి 60 సీట్లు ఆశించాం. అది కుదరలేదు, 24 సీట్లకు కుదించుకుపోయింది, త్యాగాలు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ నష్ట నివారణ లేదా ఈ సంక్షోభ నివారణ జరగాలంటే ఏం చేయాలనే దాని మీద ఒక ప్రతిపాదన తెర మీదకు తీసుకొచ్చారు. ఆ ప్రతిపాదన ఏంటంటే, జన సైనికులకు కావలసింది కేవలం ఎన్ని ఎమ్మెల్యే పదవులు దక్కించుకున్నామని కాదు, పవన్ కళ్యాణ్ పరిపాలనాధికారం చేపట్టడం మాత్రమే. పొత్తు ధర్మంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారికి 2.5 సంవత్సరాలైనా ముఖ్యమంత్రి పదవి దక్కాలి, చెరిసగం మంత్రి పదవులు దక్కాలి. ఈ పదవులన్నీ చెరిసగం పంచుకోదలిచామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారి నోటి వెంట స్వయంగా ప్రకటింపజేయాలి. సీట్లు ఎన్ని కేటాయించారనే ప్రసక్తి లేకుండా ఈ రకమైన ప్రకటన విడుదలైతే జన సైనికులందరూ సంతృప్తి పడే అవకాశం ఉంది. ఈ సంక్షోభానికి ఇదే మాత్ర అని ఆయన రాయడం జరిగింది. ఓవరాల్గా ఇందులో ఒకటేంటంటే, హరిరామజోగయ్య గారిని కొంతవరకు మనము ఆయన ఈ సంక్షోభ సమయంలో ఆయన మరీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ రెచ్చగొట్టేలాగా లేఖ కానీ ఆయన రాయలేదనే దానికి ఒక రకంగా సంతోషించాలి. ఎందుకంటే జోగయ్య గారు ఓకే, ఏం జరగాలో జరిగిపోయింది, 24 సీట్లు వచ్చాయి. మరి 24 సీట్లని
కొంత అసంతృప్తికి గురైన మాట వాస్తవం. మెజారిటీ జన సైనికులు ఈ అసంతృప్తిని పోగొట్టాలంటే దీనికి ఏదైనా మందేయాలనేదైనా ఆల్టర్నేటివ్ సూచించారు ఆయన. మొదటి నుంచి ఇంతకుముందు కూడా చెప్పారు, ఇప్పుడు కూడా మరొక్కసారి ఆయన గట్టిగా ఒక్కాడించారు. ఒకవేళ సీట్లు ఆయన అనుకున్నట్టు 40+ సీట్లు వచ్చి ఉంటే అట్లీస్ట్ ఫైట్ చేయడానికి రేపు పొద్దున 30 సీట్లు జనసేనకు వచ్చి ఉండుంటే ఆటోమేటికల్లీ ముఖ్యమంత్రి అవుతారు కదా అనేది ఒక భావన ఉండింది ఆయనకి. సో ఇవాళ 24 సీట్లకి అంటే ఒకవేళ అలాంటి డిమాండ్ అలాంటి ఒత్తిడి తీసుకురాలేమేమో ఆ తర్వాత, కాబట్టి ముందే ఒక ప్రకటన చేయాలనేది ఆయన కోరుతున్నారు. అంటే 2.5 సంవత్సరం ఆయన కోరినట్టుగా 2.5 సంవత్సరం ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ని చేయమని చెప్పడం అనేది కొంచెం కాస్త అతిశయోక్తి, అత్యాశ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 24 సీట్లు ఇచ్చినప్పుడు వాటిల్లో 24 పవన్ కళ్యాణ్ గారు గెలిచినా డెఫినెట్గా మంత్రి పదవుల్లో సముచిత స్థానం అయితే ఉంటుంది. చెరసగం కాకపోయినా సముచిత స్థానం ఉంటుంది. అలాగే ముఖ్యమంత్రి పదవి అనే దానికి సంబంధించి 2.5 సంవత్సరాలు వాళ్ళు 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు చేయడం అనేది ప్రాక్టికల్గా సాధ్యం కాదేమో. అయితే ఎంతో కొంత చంద్రబాబు నాయుడు గారు చాలా చాకచక్యం కలిగిన వాడు, ప్రజల నాడి అర్థం చేసుకోగలిగిన వాడు, దాదాపు 45 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు, దేశంలోనే చక్రం తిప్పిన నేత, ప్రజల స్పందన నాడి ఎలా ఉంటుందో తెలుసు. కాబట్టి ఇలాంటి ఒక అసంతృప్తికి లోనైతే గనక జనసేన శ్రేణులు అది ఇద్దరికీ మంచిది కాదన్న భావం ఆయనకి ఇప్పటికీ అర్థమై ఉంటుంది. కాబట్టి ఆయన ఒక ప్రకటన, అధికారంలో కూడా పవన్ కళ్యాణ్ గారికి సముచిత స్థానం ఇస్తామన్న ఒక ప్రకటన ఆయన చేయగలిగితే డెఫినెట్గా మళ్ళీ ఎవరైతే అసంతృప్తి చెందారో వాళ్ళను కూడా డెఫినెట్గా వీళ్ళందరూ అసంతృప్తి చెందినారంటే కొంత వైసీపీ వాడుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ వీళ్ళందరూ కూడా మనసా వాచ కర్మణ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకునే బ్యాచ్ ఇదంతా. కాకపోతే కొంత ఆవేదన ఉంటుంది. ఎక్స్పెక్టేషన్స్కి హద్దేముంటుందండి? 40 ఇచ్చినా 50 ఎందుకు ఇవ్వలేదు అంటాం, 50 ఇస్తే 60 ఎందుకు ఇవ్వలేదు అంటాం. సో కాబట్టి కొంతమంది ఉన్నారు 175లో చిరుసగం ఇవ్వాలి అనేవాళ్ళు కూడా ఉన్నారు. దీనికి ఒక సాటిస్ఫాక్షన్ అందరినీ చేయాలి అంటే, సంతృప్తిపరచాలంటే సాధ్యమయ్యే పని కాదు. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న వనరులు, ఆయనకున్న సర్కమ్స్టెన్సెస్ ఆధారంగా ఆయన సహేతుకమైన నిర్ణయమే తీసుకున్నారని మనం అందరం భావించాలి. మనమే అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారన్న కోణంలో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వైసీపీ రాళ్ళేయడం ప్రారంభించింది. వాళ్ళ మీడియా ద్వారా, వాళ్ళ సోషల్ మీడియా ద్వారా వైసీపీ ఇప్పటికే విమర్శనాస్త్రాలు సంధించింది, రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి భావోద్వేగాలకు గురి కాకుండా కాస్త క్లారిటీగా, కాస్త అంటే స్థితప్రజ్ఞతో ఆలోచించాల్సిన అవసరం అయితే ఈ దశలో ఉందనేది నాకు అనిపిస్తోంది. సో జోగయ్య గారు చెప్పిన ప్రతిపాదన విఘ్నులైన చంద్రబాబు నాయుడు గారు పరిశీలిస్తారని నేను భావిస్తున్నా. పరిశీలించి పవన్ కళ్యాణ్ గారికి ఒక సముచితమైన స్థానాన్ని ఆయన ఇవ్వగలరని నేను అనుకుంటున్నా. ఆ రకమైన ప్రకటన వస్తే గనక ఉభయులకు మంచి జరుగుతుంది. ఎవరు కూడా వేలెత్తి చూపడానికి అవకాశం ఉండదు. అఫ్కోర్స్ ఇవాళున్న పరిస్థితుల్లో ఒక్కొక్క అసెంబ్లీ స్థానానికి 100 కోట్ల రూపాయల వైసీపీ ఖర్చు పెట్టగలదు. ఆ స్థాయిలో ఉన్నాయి. 100 కోట్ల డబ్బు ఖర్చు పెట్టడమే కాదు, అధికార దుర్వినియోగం చేయడం కూడా చేయగలదు వైసీపీ. ఇలాంటి ఒక టఫ్ సిచ్యువేషన్లో మనం 24 స్థానాలు తీసుకొని పర్ఫెక్ట్గా గేమ్ ఆడితే 24 గెలవచ్చు. ఈ రకమైన స్ట్రాటజీతో వెళ్లాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి జోగయ్య గారు చెప్పినట్టుగా ఆ ప్రతిపాదనను చంద్రబాబు నాయుడు గారు పరిశీలిస్తారని, ఎలాంటి అసంతృప్తులకు చోటు లేకుండా చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుంటారని మనం ఆశిద్దాం.